గుంటూరు జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత విజయ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు బినామీ వజ్రబాబుకు 7 షెడ్లను ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఏపీ ఐఏసీ వారి నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అనేక అక్రమాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారి అయిన అంబటి రాంబాబు, అతని బినామీ అయిన బాల వజ్రబాబు అనుచరులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ్ కిరణ్ కలెక్టర్ను కోరారు. ఏపీఐసీ చైర్మన్గా ఉన్నప్పుడు అంబటి రాంబాబు అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఏపీఐసీకి సంబంధించిన అనేకమైనటువంటి స్కామ్లు ఆ రోజున బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరుకి సంబంధించి 7 షెడ్లు దరిదాపుగా 1 ఎకరంన్నర దాకా అంబటి రాంబాబుకు సంబంధించిన ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వజ్రబాబుకు సంబంధించిన కుటుంబానికి 6 షెడ్లు కేటాయించడం జరిగింది. అతని అక్కకి, భార్యకి, బామ్మర్దికి, అన్నకి, తమ్ముడికి, అందరికీ, అంటే కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరు లేకుండా. అదే కాకుండా అతని బినామాగా ఉన్నటువంటి కె సన్నీబాబు, కనపాల సన్నీబాబు అనేటువంటి అతనికి ఇంకొక షెడ్, మొత్తం 7 షెడ్లు కూడా ఒకే కుటుంబానికి కేటాయింపు చేసుకునేలాగా అంబటి రాంబాబు ఆ కేటాయింపులు అక్రమ పద్ధతిలో చేయటం, దాని తర్వాత అనేకమైనటువంటి సబ్సిడీలు తీసుకోవడం, కూడా అనేకమైనటువంటి స్కాములు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేనేదో చెప్పడం కాదు, నేను ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని విజిలెన్స్ వారు ఇది వాస్తవమని తేల్చినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణం అంబటి రాంబాబు అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా ఉదహరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీని మొత్తానికి మూల విరాట్ అంబటి రాంబాబు. కాబట్టి ఆయన ఏదో చాలా నీతులు చెప్తూ ఉంటాడు. ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల్లో ఇదొకటి. ఈ రోజున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఖచ్చితంగా దీనిపైన విచారించి చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు, ఎందుకంటే పేద దళితులకి చెందాల్సినటువంటి ఈ భూములన్నీ కూడా వాళ్ళు గద్దల్లాగా తన్నుపోయారు. కాబట్టి వీరి నైజం ఇదేటువంటి విధానం. కాబట్టి వీరిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని మాత్రం కోరుకుంటాం.